కలాహ్ల గురించి ఆదేశం. ఖురాన్ సూరా 4 ఆయత్ 176. సూరా నిసాలో వారసత్వపు హక్కుల గురించి క్లుప్తంగా చెప్పబడింది. చివరిగా ఈ సూరాలో కలాల గురించి చెప్పబడింది. కలాల అంటే ఏ వ్యక్తి అయినా సంతానం తల్లిదండ్రులు లేకుండా చనిపోతే అతనికి ఒక సోదరి మాత్రమే ఉంటే అతను వదిలి వెళ్ళిన ఆస్తిలలో సగభాగం ఆమెకు చెందుతుంది. ఒకవేళ సోదరి సంతానం లేకుండా మరణిస్తే ఆమె సోదరుడు ఆస్తికి వారసుడవుతాడు. ఒకవేళ మరణించిన వ్యక్తికి 2 సోదరినిములు ఉంటే అతని మొత్తం ఆస్తిలో 3 అంటే 2 వంతులు వారికి చెందుతుంది. ఒకవేళ సోదరి సోదరులు అనేక మంది ఉంటే ఒక పురుషుని భాగం 2 స్త్రీలకు ఇచ్చే భాగంతో సమానంగా ఉంటుంది అని అల్లా చెప్పాడు. వారసత్వపు హక్కుల గురించి ధార్మిక పండితులను అడిగి మరింత క్లుప్తంగా తెలుసుకోవాల్సిందిగా మనవి. మరిన్ని వీడియోస్ కోసం వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.